హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి రాజానగరం దగ్గర ఉన్న మురారి అనే ఒక గ్రామం అనమాట. సో ఆ గ్రామంలో ఉన్న ఒక అమ్మవారు అయితే ఉంటారు మామిడి తోటలో. ఆ అమ్మవారు అయితే వెలిశారనమాట. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో ఈరోజు అయితే ఆ టెంపుల్ అయితే చూపిస్తాను. టెంపుల్ అంటే గుడిలా ఏమి ఉండదండి, ఒక చిన్న చెట్టుకి అమ్మవారిని అయితే నిలబెట్టారనమాట. సో అమ్మవారి దగ్గర మనం ఏమైనా కోరుకున్నా సరే అవన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అనమాట. సో చుట్టూ అయితే మనకి మామిడి తోటలు అనేవి ఉంటాయండి. ఇలాగా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అయితే కనుక మనకి చూడడానికి కూడాను. సో ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్దాం. సో స్టార్టింగ్ అయితే అమ్మవారికి గంటలతో ఉండి ఇలా ఉంటుందన్నమాట. సో కనిపిస్తున్నారు కదా, అలా అయితే తిరిగి ఇలా మెట్ల ద్వారా అయితే పైకి ఎక్కాలన్నమాట టెంపుల్లోకి వెళ్ళాలంటే. సో టెంపుల్ అంటే టెంపుల్ కాదండి, చుట్టూ షెడ్తో పెట్టేసి ఉంటుంది. ఒక చెట్టుకి అయితే అలా అమ్మవారిని నిలబెట్టారనమాట. సో దాని పక్కన ఇంకొక 3 చెట్లు అయితే ఇలా ఉంటాయండి. వాటితో పాటు ఈ 3 చెట్లను కూడా అలాగే పూజిస్తూ ఉంటారనమాట. సో అమ్మవారు అయితే ఈవిడేనండి. ఇక్కడ బ్రాహ్మలు వాళ్ళు ఎవరు ఉంటారు, మనకు మనమే పూజ అనేది చేసేసుకోవడమే. పసుపు కుంకుమలతో పట్టుకెళ్ళి అమ్మవారికి మనం పూజ అనేది చేసేసుకోవడమేనండి. సో సండే అలాగే శుక్రవారం కానీ ఆదివారం కానీ ఆ టైంలో మాత్రం ఇక్కడ చాలా రష్గా ఉంటుంది. సో అమ్మవారికి మేకపోతులను కోళ్ళను బలివ్వడం, అలా ఫ్యామిలీస్ అందరూ వచ్చి భోజనాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి అమ్మవారికి. మురారి అనే గ్రామం అనమాట, దుర్గమ్మ తల్లి. సో ఈ చెట్లకైతే ముడుపులు కూడా కడుతూ ఉంటారండి. అంటే పిల్లలు లేని వాళ్ళు సంథింగ్ ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది అని భక్తులకైతే ఒక చిన్న విశ్వాసం అనమాట. సో అట్లా ఒక ఉయ్యాలు అవి కట్టుకుని ముడుపులు అవి కట్టుకుంటూ ఉంటారండి చెట్లకైతేని. 3 చెట్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా, 3 చెట్లకి అయితే కనుక కడుతూ ఉంటారండి. సో వాటికి కూడా పసుపు కుంకుమలతో పూజలు అయితే చేసి అట్లా వాళ్ళ కోరిక ఏదైతే అది చెప్పుకుని ముడుపు అయితే కట్టుకుంటారనమాట. 1 ఇయర్ తిరగగానే కోరిక అనేది నెరవేరుతుంది అనేసి వాళ్ళ నమ్మకం అనమాట. సో దుర్గమ్మ తల్లి అయితే చాలా పవర్ఫుల్ అనమాట. అంటే అమ్మవారు దుర్గమ్మ అమ్మవారు. సో మొత్తం అయితే ఇదనమాట. అక్కడ వెండి తడుగుతూ ఉంటారనమాట అమ్మవారు. ఆవిడకి వెండి తడుగు చేయించి అలాగే బంగారపు నల్లపూసలు అయితే వేస్తారండి ఆవిడకి. సారీ, నల్లపూసలు కాదు, శతమానాలు అనమాట. సో అమ్మవారిని మీరు కూడా ఒకసారి దర్శించేసుకోండి. చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు దుర్గమ్మ తల్లి. సో దాని గుడి చుట్టూ కూడా ఇలాగా చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయండి. ఒక 10 or 15 అయితే ఉంటాయి. సండే అయితే ఇంక ఇక్కడ రష్ అనమాట. మేము సండే వెళ్ళలేదు కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. సో కొన్ని షాపులు అయితే క్లోజ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి తినడానికని సంథింగ్ ఏదైనా గాజులని అవి కొనుక్కోవడానికి అట్లా అన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట. పూజా సామాగ్రి కానీ అలాంటివన్నీ కూడా దొరుకుతాయి షాపుల్లో అయితేని. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి. సో మేము కూడా అలాగే వచ్చామన్నమాట. అండ్ ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.